అందరికీ నమస్కారం. డాక్టర్ ప్రియాంక చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. రాజమండ్రిలో ఐమాక్స్ థియేటర్ పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్లో డాక్టర్ ప్రియాంక గారు దుర్మరణం చెందారు. గత వారం రోజులుగా కూడా కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో వారి ట్రీట్మెంట్ తీసుకుంటూ వెంటిలేటర్పై ఉండి ప్రాణాలతో పోరాడి నిన్న చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఒక డాక్టరు, పీజీ చేస్తున్నటువంటి డాక్టరు ఎన్నో ఆశలతో ప్రజలకు సేవలు అందించి, వైద్యాన్ని అందించి, తనకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుని తద్వారా ఎంతో మందికి ప్రాణాలు కాపాడే డాక్టరు యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. దానికి జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమీడియట్గా స్పందించి ఆ రోజునే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు ఆదేశించడం కూడా మనందరికీ తెలుసు. మరణం అనేది చాలా భయంకరంగా ఈ యొక్క ప్రాంతాన్నంతా కూడా కుదిపేసినటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. అదేవిధంగా ఇమీడియట్గా 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ కూడా ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కుటుంబం పట్ల బాధ్యత తీసుకుని ఏదైతే డాక్టర్ ప్రియాంక చనిపోయారో ప్రియాంక గారి ఆత్మకు శాంతించాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా వారికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం అంతా కూడా దాని మీద దృష్టి సారించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు ఖచ్చితమైనటువంటి ఆర్డర్స్ కూడా జారీ చేసి ఈ యొక్క వాళ్ళు ఇమీడియట్గా ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఏదైతే నిన్న డాక్టర్ ప్రియాంక చనిపోయారో మర్డర్ కేసు కూడా కట్టడం కూడా జరిగింది. పోలీసు వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఏదైతే ఐమాక్స్ థియేటర్ ఇక్కడ ఉందో ఈ ఐమాక్స్ థియేటర్ దగ్గర కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. విపరీతమైన రద్దీ పెరిగిపోయి అక్కడ ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయడానికి అక్కడ సెక్యూరిటీ వ్యవస్థను కూడా వాళ్ళు ఏర్పాటు చేయకుండా కేవలం ఐమాక్స్ యాజమాన్యం కూడా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి, వారు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఈ యొక్క ఏదైతే అక్కడ ట్రాఫిక్ అనేది ఉందో చాలా భయంకరమైన ట్రాఫిక్, చిన్నపాటి యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి ఇప్పటి వరకు. సో యాజమాన్యానికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా పోలీసు వారి ద్వారా వారికి నోటీసులు కూడా ఇచ్చి ఖచ్చితంగా ట్రాఫిక్ని నివారించే దృష్ట్యా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన సెక్యూరిటీ రూల్స్ను పాటించి ఇలాంటి ఈ యొక్క యాక్సిడెంట్లు పునరావృతం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి తెలిసింది. ఆ యొక్క హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, ఒక ఆడబిడ్డకి యాక్సిడెంట్ జరిగి వెంటిలేటర్పై ప్రాణాలతో కొట్టుకుంటున్నటువంటి ఈ డాక్టర్ ప్రియాంకకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్యం కూడా అందించి ఏదో విధంగా బతికించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనకి భగవంతుడు అవకాశం ఇవ్వకపోవడం వల్ల తీవ్రమైన గాయాలు, హెడ్ ఇంజ్యూరీ జరగడం వల్ల అమ్మాయి కూడా చనిపోవడం కూడా జరిగింది. సో దీనన్నింటికి కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిందితులు ఎంతటి వారైనా, ఎలాంటి వారు కొమ్ము కాసినా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో స్పందించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులు మాత్రం విడిచిపెట్టేది లేదు అని చెప్పి మరోసారి స్పష్టం చేస్తుంది. ఐమాక్స్ యాజమాన్యం ఉందో వాళ్ళ నిర్లక్ష్య వైఖరి, వాళ్ళ సెక్యూరిటీ వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో మార్పు జరిగి యాక్సిడెంట్లు నివారించాలని చెప్పి కూడా వారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఎన్నో ఆశలతో కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా పోలీసు వారి ద్వారా వారికి నోటీసులు కూడా ఇచ్చి ఖచ్చితంగా ట్రాఫిక్ని నివారించే దృష్ట్యా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన సెక్యూరిటీ రూల్స్ను పాటించి ఇలాంటి ఈ యొక్క యాక్సిడెంట్లు పునరావృతం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ డాక్టర్ ప్రియాంక మరణించారో వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వారికి వైద్యం కూడా అందించడం కూడా జరిగింది. ఆ యొక్క హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా
ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, ఒక ఆడబిడ్డకి యాక్సిడెంట్ జరిగి వెంటిలేటర్పై ప్రాణాలతో కొట్టుకుంటున్నటువంటి ఈ డాక్టర్ ప్రియాంకకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్యం కూడా అందించి ఏదో విధంగా బతికించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనకి భగవంతుడు అవకాశం ఇవ్వకపోవడం వల్ల తీవ్రమైన గాయాలు, హెడ్ ఇంజ్యూరీ జరగడం వల్ల అమ్మాయి కూడా చనిపోవడం కూడా జరిగింది. సో దీనన్నింటికి కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిందితులు ఎంతటి వారైనా, ఎలాంటి వారు కొమ్ము కాసినా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు అని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో స్పందించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులు మాత్రం విడిచిపెట్టేది లేదు అని చెప్పి మరోసారి స్పష్టం చేస్తుంది. ఐమాక్స్ యాజమాన్యం ఉందో వాళ్ళ నిర్లక్ష్య వైఖరి, వాళ్ళ సెక్యూరిటీ వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో మార్పు జరిగి యాక్సిడెంట్లు నివారించాలని చెప్పి కూడా వారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఎన్నో ఆశలతో ఎంతో ప్రేమతో పెంచుకున్న ఒక ఆడబిడ్డ చనిపోవడం అనేది దురదృష్టకరం. అందులోనే ఒక డాక్టర్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడే ఒక డాక్టరు యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. అందుకే గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడమే కాకుండా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే పోలీసు వ్యవస్థలో కూడా చిన్న చిన్న లోపాలు కనిపిస్తున్నాయి, దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజాలు నిగ్గుదేల్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సీఎంఓ ఆఫీస్ నుంచి పూర్తి స్థాయిలో, అలాగే డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ ఆడబిడ్డకి కూడా అన్యాయం జరగకూడదు అనే దానికి ఆయన చాలా గట్టి సంకల్పంతో ఉన్నారు. మా వీర మహిళా విభాగమే కాకుండా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఒక నాయకత్వం అనేది కాదు, సమాజంలో ఒక రకమైన మార్పు తీసుకొచ్చి ఆడబిడ్డలు రక్షించబడాలి, ఆడబిడ్డలకు అన్యాయం జరగకూడదు అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపట్టనున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసింది. రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, మీడియా వ్యవస్థ మూడు వైఫల్యం చెందాయి అనుకోవచ్చా? 3 రోజుల పాటు ఘటన బయటకు రాదు అంటే ఈ వైఫల్యం చెందాయి అని మనం చెప్పలేము, కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. నిజానికి స్టార్టింగ్ యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో, ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని చిన్నపాటి యాక్సిడెంట్గా పరిగణించడం వల్ల డిలే అయ్యి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదైతే తీవ్రంగా హెడ్ ఇంజ్యూరీ అయిందో, లోపల ఇంటర్నల్గా కూడా బ్రెయిన్లో బ్లీడ్ అయిందో, అది హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఆ తెలిసిన తర్వాత వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ నిందితులను పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా సెంట్రల్ జైలుకి తరలించడం కూడా జరిగింది. కానీ ముందు ఆ యొక్క యాక్సిడెంట్ గ్రావిటీని గుర్తించడంలో కొంచెం ఇబ్బంది అయిందనేది మనకు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు, అన్ని వ్యవస్థలు వైఫల్యం చెందినప్పుడే రాదాకా సమస్య వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాష్ట్రంలో ఇలాంటి ఇంపార్టెంట్ కేసుని పట్టించుకున్నారంటే ఇక్కడ అన్ని వ్యవస్థలు పడుకున్నాయి. ఏదైతే ఉందో ఆ రోజు జరిగినటువంటి యాక్సిడెంట్ గ్రావిటీని ఇమీడియట్గా గుర్తించలేకపోయారు. వైఫల్యం అని చెప్పలేము, కానీ ఖచ్చితంగా ఏంటంటే అది జరిగింది. అది యాక్సిడెంటా, మర్డర్ కావాలని చేశారా అనేది దర్యాప్తు జరుగుతుంది. నిజంగా కావాలని హత్య కానీ జరిగితే అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి పునరావృతం అవ్వకుండా మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ వైఫల్యం అనే మాట అనడానికి కొన్ని మనకి సరైన ఆధారాలు దొరకలేదు కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లక్షల చేతులు మారే అన్నది పెద్ద ప్రచారం జరుగుతుంది సార్, అన్ని వ్యవస్థలకు సంబంధించి, ఒక వ్యవస్థను కాదు. మరి అంత తీవ్రంగా ఉన్నప్పుడు గ్రావిటీ లేదని మీరు అంటారు. గ్రావిటీ కాదు, అక్కడ తగిలినటువంటి దెబ్బలో గుర్తించలేదు ఇమీడియట్గా. నేను గుర్తించి ఉండక ఎలా జరిగింది, ఆ రోజు పరిస్థితి తెలిసి ఉంటే ఇమీడియట్గా ఇంకా ఎక్కువ యాక్షన్ ఉంటుంది. కానీ నిందితులు ఇమీడియట్గా పోలీసు వారు పట్టుకున్నారు, కేసు కట్టారు, సెంట్రల్ జైల్లో వేసేయడం కూడా జరిగింది. కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. యాక్సిడెంట్కి వాళ్ళు అనుకున్నప్పుడు అప్పటికప్పుడు అనుకుందామండి, అన్ని వర్షాలు రాత్రి 1 day 2 daysలో మారిపోవాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా అలాగ ఎవరైనా అధికారులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరిని క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు. ఎంతటి వారినైనా సరే వారిని కూడా పనిష్ చేసి తీరతారనేది ఈ సందర్భం తెలియజేస్తుంది. అంటే ఏదైతే మాల్ ఉందో వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందని, వారికి ఏమైనా ఇంట్లో
బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని కనుక మీరేం భావిస్తున్నారు? వాళ్ళు మాల్ చూస్తే అత్యంత రద్దీ కలిగిన రోడ్లో అది రోడ్డు మీద దాకా కూడా ప్రహారీ వచ్చింది. మిగిలిన భాగాలు వెనక్కున్నాయి. ఇలా గేట్ తీసిన కారు కానీ మనుషులు కానీ బయటకు వస్తే అవతల ట్రాఫిక్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులు అక్కడ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ కాబట్టి బయటకు వచ్చింది. రోజు ఇలాగే జరుగుతున్నాయి అక్కడ పరిస్థితి అట్లా ఉంది. దీని మీద మీరు ఏమో గమనించారు? అంటే అక్కడ ఏదైతే మాల్ ఉందో ఈ ఐమాక్స్ థియేటర్స్ ఉన్నాయో ఆ గ్రూప్ ఆఫ్ థియేటర్స్ వాళ్ళది సెక్యూరిటీ వైఫల్యం కూడా ఉంది. వాళ్ళు ఒకే వేలో 2 దారులు పెట్టారు. ఎగ్జిట్ కానివ్వండి లేదా ఇన్ కానీ అవుట్ కానీ 2 దారులు కూడా మెయిన్ రోడ్డు రద్దీగా ఉండి ఫాస్ట్గా అక్కడ ట్రాఫిక్ మూవ్ అయ్యే ప్లేస్లో ఇన్ గేట్ అవుట్ గేట్ ఉండడం వల్ల చిన్న చిన్న యాక్సిడెంట్లు రోజు జరుగుతున్నాయి. కానీ వాళ్ళ అవుట్ గేట్ కానీ ఇన్ గేట్ కానీ ఏదైనా వేరే ప్లేస్ నుంచి వెనక నుంచి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఐమాక్స్ థియేటర్లో కూడా ఇన్ అనేది ఒక ఏరియా నుంచి ఉంటుంది, ఒక రోడ్డు వైపు ఉంటుంది, అవుట్ అనేది ఒక వైపుకి ఉంటుంది. కానీ ఐమాక్స్ థియేటర్ వాళ్ళు ఇన్ గేటు అవుట్ గేటు కూడా ఒకే వేకి పెట్టారు. అది కూడా రద్దీగా ట్రాఫిక్ ఉండే గేట్ పెట్టారు. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వానికి నివేదిక మా తరపు నుంచి కూడా సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి కూడా తెలియజేస్తాం. అలాగే సెక్యూరిటీ కూడా అలా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ట్రాఫిక్ కంట్రోలింగ్ కానీ లేదా వచ్చే వెళ్ళే ఈ యొక్క ఎవరైతే పాదచారులు కానివ్వండి ఏదైతే వెహికల్ వాహనదారులు కానివ్వండి వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు అదేవిధంగా ఈ థియేటర్లో ఏదైతే వదిలేటప్పుడు ఆ థియేటర్లో స్టార్టింగ్లో కానీ వీళ్ళందరూ కూడా ప్రేక్షకులు లోపలికి వెళ్తారు కాబట్టి ఆ టైంలో కూడా వాళ్ళు కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళది కూడా నిర్లక్ష్యం ఇందులో క్లియర్గా ఉందని మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. నిర్లక్ష్యంగా మద్యం సేవించాడు. ఒకవేళ మద్యం సేవించిన తర్వాత టచ్ చేశారు. చేసిన ముందు కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది కూడా ఇవ్వలేదు. కేవలం ఆ స్నేహితుడు ఎవరైతే అమ్మాయి కూడా వచ్చాడో ఆ స్నేహితుడు మాత్రమే ఎఫ్ఐఆర్ ఫిర్యాదు చేశారు. దీని ఎలా చూడ ఇప్పటి వరకు కూడా మాల్ నుంచి ఒక యాజమాన్యాన్ని కానీ కనీసం ఒక మేనేజర్ని కానీ పిలిచి కూర్చోబెట్టింది. అంటే ఇది వన్ సైడ్ కిందే చూస్తారు తప్ప మాల్ యాజమాన్య నిర్లక్ష్యాన్ని ఎవరైతే చూపట్లేదు. దీని మీద ఖచ్చితంగా మాల్ యాజమాన్యం మీద కూడా చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే నిన్న డాక్టర్ ప్రియాంక చనిపోయిన తర్వాత కేసు సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే స్టార్టింగ్ ఎవరైతే నిందితుల వరకు మాత్రం ఆలోచించింది. యాక్సిడెంట్ అయినప్పుడు నిందితుల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కాబట్టి దీన్ని అమ్మాయి బతుకుద్దనే దాంతో ఒక పక్కన ఉంది, ఒక పక్కన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే డాక్టర్ ప్రియాంక నిన్న మధ్యాహ్నం తుది శ్వాస విడిచారో అప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇది ఐజీ లెవెల్లో మాట్లాడడం జరిగింది, ఐజీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, అలాగే ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది, డీజీ గారితో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ప్రజాప్రతినిధులు కానివ్వండి, మాల్ యాజమాన్యం కానివ్వండి, లేకపోతే మరొకరు కానివ్వండి, ఎవరైనా సరే ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు ఉండాలి. మళ్ళీ ఇలాంటి విషయాలు ఎక్కడ కూడా పునరావృతం జరగడానికి వీలు లేదని ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో మా అందరితోని కూడా ఏదైతే తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఉన్నారో ఇన్ఛార్జ్ మంత్రులతో సహా నిన్నటి నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. కలెక్టర్ని అలాగే ప్రద్యున్నమ్మ గారిని కూడా సీఎంఓ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం డాక్టర్ ప్రియాంక కుటుంబానికి కూడా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. రాజకీయ ఒత్తిడిలో ఉండడానికి కారణం ఏంటంటే సిద్దిరప్పలు రాసి ఇదే హిట్ అండ్ రన్ లో వెంటనే అరెస్ట్ చేశారు. ఇక్కడ 3 రోజులు ఎందుకు జాప్యం జరిగింది అరెస్ట్ చేయడానికి? అక్కడ కేసు అవుతాయి, ఇక్కడ కేసు అవుతాయి. అది హిట్ అండ్ రన్. మరి ఆ జాప్యం అంటే రాజకీయ ఒత్తిడి లేకపోవడం వల్ల జాప్యం జరిగిందంటారు. ఇక్కడ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అని చెప్పి మనకి ఎక్కడ ఇంకా ఆధారాలు దొరకలేదు. దాని మీద ఎంక్వైరీలు జరుగుతుంది. ఇటు సీఎంఓ నుంచి, ఇటు కలెక్టర్ నుంచి, ఇటు ఎస్పీ నుంచి పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో దీనిలో నిమగ్నం అయింది. కాబట్టి ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు ఉండవండి, మరొకళ్ళు ఉండవండి, ఎవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళందరినీ శిక్షిస్తారు. వాళ్ళందరినీ పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉంటుంది. కూటమి ప్రభుత్వం నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టేది లేదని చెప్పి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ప్రత్యేకమైన టీంతోనే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే ఇటు సీఎంఓ మానిటరింగ్ చేస్తుంది, అటు డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులు కానీ వాళ్ళు సహకరించిన వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఎన్ని యాంగిల్స్లోనే ఎన్ని రకాల యాక్షన్ చేస్తే, ఎలాంటి యాక్షన్ చేస్తే బాగుంటుందో కూడా సీఎంఓ ఆలోచిస్తుంది. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా వీటి మీద మాత్రం
మంచి చర్యలు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆలోచన రావడానికి కూడా సాహసించిన విధంగా చర్యలు ఉండబోతున్నాయని మీకు తెలియజేస్తున్నాను. రోజువారీ కేసుల్లో భాగంగా ఈవినింగ్ అయ్యేటప్పటికి మీడియా సమాచారం ఒక మెసేజ్ పెట్టేవారు. అది కూడా నిన్న ఎస్పీ ప్రెస్ మీట్ లో కూడా కొంతమంది మీడియా క్రియేట్ చేశారు. ఏదైనా ప్యాకెట్ రాయల్ అరెస్ట్ అయినా రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఒక లైన్ పెట్టేవారు. అది కూడా పెట్టకుండా ఉండలేదంటే స్పాట్ లో ఎస్పీ గారు అప్పటికప్పుడు చెప్పాల్సి వచ్చింది. అంటే ఇది ఎందుకు గ్యాప్ వచ్చింది? కొన్ని రోజులు అంటే ఇమీడియట్ గా స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ అయినా కంప్లైంట్ అయినా సరే ఒక లైన్ పెట్టేవారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. అది మొత్తం పూర్తిగా తగ్గించేసారు ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్న స్టేషన్ అన్ని. దాన్ని మరి ఏ రకంగా అంటే పోలీసు డిపార్ట్మెంట్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. దీని మీద కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మేము పెట్టాము. వీటి మీద కూడా ఖచ్చితమైనటువంటి యాక్షన్ ఉంటుందని తెలియజేస్తారు. ఇప్పుడు గంజాయి మద్యం విడిగా అమ్మకాల వల్ల మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి ఈ కేసు సందర్భంగా అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు, పర్మిట్ రూమ్లు ఇచ్చేయడం, రోడ్ల మీద తాగేయడం, అట్లాంటి దీని మీద కూడా యాక్షన్, అలాంటి యాక్షన్ కూటమి ప్రభుత్వం తీసుకురావాలి. అంటే గంజాయి అనేది ఆల్మోస్ట్ ఆల్లో 90% గంజాయి అనేది కంట్రోల్లో ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో చూస్తే గంజాయి అనేది పారాసిటమాల్ టాబ్లెట్ దొరకని ప్లేస్లో కూడా గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి దొరికేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా 90% గంజాయి అనేది ఖచ్చితంగా కంట్రోల్ చేశారు. ఉన్నది కూడా కంట్రోల్ చేస్తున్నారు. డ్రోన్ సిస్టమ్ ద్వారా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా కూడా ఎక్కడైనా పంటలు పండుతున్నాయేమో అది కూడా చూస్తున్నారు. మరో చోట ఈగల్ టీంని పెట్టారు. ఇవన్నీ కూడా పెట్టి ఈ యొక్క యాంటీ డ్రగ్స్ టీం అనేది ఒకటి పెట్టి వాటిలన్నింటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ గంజాయి అనే దానికంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు నిందితులు ఉన్నారో అంటే మద్యం సేవించడానికి, మద్యం అనే దాన్ని సేవించడంలో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మనలో కూడా కొంతమందికి అలవాటు ఉంటుంది, ఏదో 2 పెగ్గలు తీసుకుంటారో సైలెంట్గా ఉంటారు. కానీ మద్యం సేవించడం వాళ్ళ పూర్తి స్థాయిలో ఎంత తీసుకోవాలో అనేది కాకుండా వాళ్ళకి అసలు చాలా ఎక్కువ స్పృహలేని స్థితిలో వాళ్ళు అన్కంట్రోల్గా మద్యం తీసుకుంటే మనం చేయలేం. ఇప్పుడు అలాగే ఏదైతే ఉందో మీరు అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరకట్లేదు. ఎక్కడైతే షాపులు ఉన్నాయో ఆ షాపుల్లో కూడా ఆ షాపులు పక్కనే కూడా దానికి ఒక కూర్చుని వాళ్ళు తాగడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వాళ్ళు తాగడానికి, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద తాగడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. అలాంటి ఏదన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా కేసులు కట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు, దాని మీద కేసులు కడుతున్నారు. మద్యం అనేది కాదు, అది తీసుకున్నవాడు ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు స్పృహలేని స్థితిలో అన్కాన్షియస్కి వెళ్ళిపోయేదాకా తాగేశారు. వాళ్ళు తాగేసినందువల్లే ఇప్పుడు వరకు ఉన్న మన సమాచారం ఏంటంటే థియేటర్ యాజమాన్యం కూడా వాళ్ళని రిఫ్యూజ్ చేసి థియేటర్లకు వెళ్ళకుండా కూడా గేటు దగ్గరే సెక్యూరిటీ వాళ్ళు ఆపి వెనక పంపించేశారు అనేది కూడా ఒక సమాచారం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది. నిన్న ప్రెస్ మీట్ లో ఎస్పీ గారిని అడిగామండి, ఏది బ్రీతింగ్ ఎల్ఐసి సెకండ్ షో కూడా పెడతారా అని. సత్యనారాయణ గారు మరి పెట్టే అవకాశం ఉంటుందా? అసలు 100% ఉంటుంది. అందులోనూ బ్రీతింగ్ ఎనర్జీ అన్నది మన పోలీసులు కూడా చేయటం లే. ఎక్కడ పడితే అక్కడ కూడా మన వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉండాలి. ఒక మాల్లోనే కాదు, రాజమండ్రిలో విచ్చలవిడిగా మాత్రం తాగుతున్నారు. దాన్ని కూడా పోలీసులు అది మాత్రం సార్ థియేటర్కి ఏదైతే కండిషన్స్ ఉంటాయో, థియేటర్ శాంక్షన్ చేసేటప్పుడు ఏదైతే కండిషన్స్ ఉంటాయో దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తారో అందులో ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో కొంచెం వాళ్ళ మూవ్మెంట్ తేడాగా ఉందో 100% చెక్ చేస్తారు. మల్టీప్లెక్స్ మాత్రం 100% కనబడుతుంది. ఎందువల్ల అంటే ఎప్పుడైతే వాళ్ళు తాగేసి సెక్యూరిటీ గార్డ్ తోటి గొడవ పెట్టుకున్నారో వాళ్ళు ఇమీడియట్లీగా పోలీసులు కంప్లైంట్ చేసి వాళ్ళు ఇమీడియట్లీగా అరెస్ట్ చేస్తుంటే ఇది జరిగేది కాదు. పైన ఆఫ్ చేస్తే ఎక్కడో చోట హోల్డ్ చేసి ఉంటే ఎక్కడో కాడ వాళ్ళు చేస్తుంటే ఇది బాగా నిర్లక్ష్యం ఏంటంటే మల్టీప్లెక్స్ నిర్లక్ష్యం కనబడుతుంది. 100% నెక్స్ట్ పోలీసుల నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. అందువల్ల మీరు ఎంతో కొంత దీనివల్ల ఈ విధమైన బ్యాడ్ వచ్చింది. మేము కూడా ఎవరు ఎప్పుడు కూడా మేము జనాలతో ఉంటాం. మాకు కూడా ఇప్పుడు నైట్ 9 గంటలకు తెలిసినా మాకు కూడా తెలియలేదంటే అది చాలా దారుణమైన విషయం. మేము పార్టీ తరఫున అందు గురించే మేము ఖండిస్తున్నాం. అంతేకాదు ఈరోజు డిప్యూటీ సీఎం గారు చాలా సీరియస్గా కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో మేము అంతకుల్ని వెనకేసుకొచ్చే ప్రభుత్వం మాత్రం కాదు మాది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి శిక్ష పడవలసిందే. చట్టం సెక్షన్ కూడా పెట్టలేదు అన్నది ఒక వాదన వచ్చింది. ఈ కేసులో వాహనాల చట్టం సెక్షన్లు ఉంటాయి కదా, అవి కూడా పెట్టలేదు. ఇప్పుడు అన్ని సెక్షన్లో నిన్న యాడ్ చేశారు. ఏదైతే ఉందో ఈ యొక్క హత్య చేసినట్టుగా కూడా దీని మీద సెక్షన్ పెట్టారు. ఇప్పుడు సెక్షన్లు అన్ని పెట్టారు.